హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్. ఈ వీడియోలో మరికొన్ని ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు తీసుకువచ్చాను. అదేంటో చూద్దాం ఇప్పుడు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్, నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ కేంద్ర ప్రభుత్వ శాఖకు చెందిన సంస్థలు. కేవీఎస్ దేశవ్యాప్తంగా 1288 పాఠశాలలు ఉన్నాయి. ఎన్వీఎస్ దేశవ్యాప్తంగా 653 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు కలవు. దేశవ్యాప్తంగా 14,967 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT, అవసరమైతే నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇండియాలో ఎక్కడైనా గ్రామీణ, పట్టణ రెసిడెన్షియల్ క్యాంపస్లో పని చేయాల్సి ఉంటుంది. పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే, అసిస్టెంట్ కమిషనర్ పోస్టు 17 కలవు. ఏజ్ లిమిట్ KVSలో 50 సంవత్సరాల వరకు, NVSలో 45 సంవత్సరాల వరకు ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, BEd లేదా ఇంటిగ్రేటెడ్ BEd, MEd చేసి ఉండాలి. ప్రిన్సిపల్గా 3 సంవత్సరాలు చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రిన్సిపాల్ పోస్టులకు వచ్చేసరికి 227 పోస్టులు గలవు. KVSలో 134, NVSలో 93 ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, BEd లేదా ఇంటిగ్రేటెడ్ BEd, MEd చేసి ఉండాలి. వైస్ ప్రిన్సిపల్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా చేసిన అనుభవం ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్లో నైపుణ్యం కలిగి ఉండాలి. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 58 KVSలో ఉన్నాయి. ఏజ్ లిమిట్ 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. BEd తప్పనిసరి. 6 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనుభవం కలిగి ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ PGT 2,996 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల వరకు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో PG చేసి ఉండాలి. BEd లేదా ఇంటిగ్రేటెడ్ BEd, MEd చేసి ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీలో బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి. సబ్జెక్టు పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT 6,215 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. BEd, ఇంటిగ్రేటెడ్ BEd, MEd ఉండాలి. CTET పేపర్ 2లో అర్హత సాధించి ఉండాలి తప్పనిసరి. ద్విభాషా సామర్థ్యం ఉండాలి. సబ్జెక్ట్ పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ సైన్స్. ప్రైమరీ టీచర్స్ PRTలో 2,684 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో 50% మరియు 2 years DEd, BEd, CTET పేపర్ 1లో అర్హత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యూజిక్లో 187 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత ప్లస్ సంగీతంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీలో నైపుణ్యం కలిగి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్స్ PRT 494 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి RCI ఆమోదించిన అర్హతలు
సీటెట్ అర్హత కలిగి ఉండాలి. ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. లైబ్రేరియన్ 147 పోస్టులు కేవీఎస్లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్గా చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కేవీఎస్ నాన్ టీచింగ్ 1155 పోస్టులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 and 2. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్టును బట్టి 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్, టైపింగ్, టెక్నికల్ డిప్లొమాలు కలిగి ఉండాలి. ఎన్విఎస్లో నాన్ టీచింగ్ 787 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. క్వాలిఫికేషన్ వచ్చి పోస్టును బట్టి 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లోడ్ చేయాల్సినవి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలి. పోస్టును బట్టి ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తులు చేసుకోవాలి. సమర్పించిన ఫారం ప్రింటౌట్ తీసుకోవాలి. ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. మహిళలకు పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, పీఆర్టీ వద్ద 10 సంవత్సరాలు. పీడబ్ల్యూహెచ్డీ ఎక్స్పీరియన్స్ మెన్ వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ నాలెడ్జ్ టెస్ట్ టైర్ 1, టైర్ 2, టైపింగ్, స్టెనోగ్రఫీ, ట్రాన్స్లేషన్ పోస్టులను అనుసరించి ఇంటర్వ్యూ, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొన్ని కేటగిరీలు పీజీటీ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టైర్ 2లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ అంటే 0.25 మార్క్స్ కటాఫ్ ఉంటుంది. టైర్ 1 పరీక్ష వివరాలు. ఇది క్వాలిఫైయింగ్ పరీక్ష, ఓఎంఆర్ ఆధారిత అబ్జెక్టివ్ పరీక్ష. వ్యవధి 2 గంటలు ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 100 ఉంటాయి. వీటికి 300 మార్కులు ఉంటాయి. టైర్ 1లో మల్టీటాస్కింగ్ పోస్టులు మినహా అన్ని పోస్టులకు పరీక్షా విధానం ఉంటుంది. జనరల్ రీజనింగ్, న్యూమరిక్ అబిలిటీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. టాప్ ర్యాంకర్లను ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్కు షార్ట్ లిస్ట్ చేస్తారు. విభిన్న పోస్టులకు ప్రత్యేక పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రాక్టికల్ స్కిల్స్ పరీక్షలు ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఒక్కో పోస్టుకు ఒక్కో దరఖాస్తు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ప్రధాన పోస్టులకు అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ నాన్ టీచింగ్ వాళ్ళకి 1500 నుండి 2300 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఫీజు మినహాయింపు, ప్రాసెసింగ్ ఫీజు 500 తప్పనిసరి ఉంటుంది. ఫర్ మోర్ ఫీ డీటెయిల్స్ ప్లీజ్ చెక్ ద నోటిఫికేషన్. ఇతర సూచనలకు ఎంపికైన అభ్యర్థులకు దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడైనా రావచ్చు. ప్రొహిబిషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. అప్లై చేసిన వారికి తప్పనిసరి అడ్మిట్ కార్డు, ఇంటర్వ్యూ కొరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాల్సింది. పరీక్ష తేదీలు అండ్ అప్లికేషన్. రిజిస్ట్రేషన్ ప్రారంభం 14 నవంబర్ 2025 నుండి చివరి తేదీ 4 డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసే తేదీ కూడా డిసెంబర్ 4వ తారీఖు వరకే ఉంటుంది. వెబ్సైట్ అధికారిక నోటిఫికేషన్ వివరాల కోసం, అప్డేట్స్ కోసం కేవీఎస్, ఎన్విఎస్, సిబిఎస్ఈ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. మిగతా వివరాలకు అప్లికేషన్ సమాచారం కోసం చెక్ నోటిఫికేషన్ లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని చివరి తేదీకి ముందే అప్లై చేసుకోండి.